హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఒక సీరియస్ అంశాన్ని మనం మాట్లాడుకోవాలి. కోర్స్ ఈ అంశం మీద ఇప్పటికే చాలామంది మాట్లాడి ఉన్నారు, అయినా కూడా మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది. కారణం ఏంటంటే ఆ సందర్భం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఒక్కసారి విజువల్ చూడండి. చూసారు కదా, ఇక్కడ ఒక నిరసన కార్యక్రమం అని చెప్తూ పైన జగన్ది ఇంత పెద్ద ఫోటో వేసి, ఇంకా చెప్పాలంటే తాటిక అంత ఫోటో వేసి రిలే నిరాహార దీక్ష అని పెట్టారు. ఇక్కడ వరకు బాగానే ఉంది, రాజకీయాల్లో ఇవన్నీ సహజం. కానీ అసలు ఇక్కడ అబ్జెక్షన్ ఎక్కడొస్తుంది అంటే, దానికి గోవింద నామాల పాటని మనం ఎంతో భక్తి పారవశ్యంతో పవిత్రంగా పాడుకునే గోవింద నామాలని అపహాస్యం చేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎవడో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అంట. మరి వాడు ఎంత లఫూట్గాడైతే, ఎంత బేవర్స్గాడైతే నిరసన కార్యక్రమంలో హిందువులని ఇంత ఘోరంగా అవమానిస్తారు? బహుశా ఈ యదవలందరూ కూడా ఆల్రెడీ మతం మారిపోయారా ఏమిటి అని ఒక సందేహం కలుగుతూ ఉంది. ఎందుకంటే మొన్నే చూసాం, జోగి రమేష్ అని ఒకడుండేవాడు ఎమ్మెల్యే, అతనట్లాగే మతం మారిపోయి హిందువునని చెప్పుకుంటూ ఒక హిందూ కుటుంబం నుంచి ఒక ఆడబిడ్డని వాళ్ళ కొడుక్కిచ్చి వివాహం చేయించి, వివాహం మాత్రమే జరిగిందంటలేండి, తర్వాత మరి ఏదో చెప్పారు కదా అతనికి ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయట. అలా ఇంటికి కోడల్ని తెచ్చుకుంటే, కొత్త కోడలు కదా అని ఇంట్లో పూజలు చేసుకుంటే ఆవిడ అగరబత్తీలు వెలిగిస్తే శవంగాలిన వాసన వస్తుంది ఏమిటిది అన్నాడంట. మరి అలా ఎంతమంది జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి లేదా జగన్ మెప్పు పొందటానికి మతం మారిపోయారో ఎవరికి తెలుసు. బహుశా ఈ చంద్రశేఖర్ రెడ్డి అనేవాడు కూడా అట్లా మతం మారాడేమో, లేకపోతే గోవిందనామాల్ని ఇంత కించపరుస్తూ ఎందుకు చేస్తాడు? అలా అని ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డిది ఎక్స్క్లూజివ్గా ఒక్కడదే తప్ప అంటే కాదు, హిందూ సమాజంది కూడా ఎంతో కొంత తప్పు ఉంది. దాని గురించి కూడా కొనసాగింపులో మాట్లాడదాం. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉంటూ అన్ని వర్గాల్ని గౌరవించాల్సిన బాధ్యత నెత్తి మీద పెట్టుకున్న ఈ వ్యక్తి, పైగా ఎమ్మెల్సీగా ఉంటూ ఆ మాత్రం తెలీదా ఇవి హిందువుల మనోభావాల్ని గాయపరిచినవా అని? ఒక సగటు హిందూ ఇది మాట్లాడుతున్నాడు, లేకపోతే ఇట్లాంటి పనులు చేస్తున్నాడు అంటే వాడిది అజ్ఞానం అనాలి. నువ్వు అంత పెద్ద బాధ్యతలో ఉండి ఇలా బిహేవ్ చేసావు అంటే నిన్నేమనాలి చంద్రశేఖర్ రెడ్డి? నిజంగా మీ పార్టీకి నీకు ఏమాత్రమైన నైతికత, సిగ్గు, శరం ఉంటే హిందూ సమాజానికి తక్షణము క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కేవలం నిరసన దీక్ష జరగల, హిందువుల అవమాన దీక్ష జరిగింది. హిందువుల్ని అవమానించటం కోసమే ఈ ఉద్యమం జరిగినట్టుగా ఉంది. పైగా ఆ సభలో నుంచున్న ఈ తురకొడు చూడండి ఎట్లా కొడుతున్నాడు చప్పట్లు. మరి వీడికి అంతా ఎగేసుకుంటూ ఊపెందుకు వచ్చింది? గోవిందనామం వినంగానే అల్లా పేరు మర్చిపోయాడా, లేకపోతే భక్తి పార్వశ్యం తన్నుకొచ్చిందా? అలా ఎవరన్నా హిందువులు అనుకుంటుంటే అది మీ పొరపాటు. ఎందుకంటే గోవిందనామాల దగ్గర ఇల్లు చప్పట్లు కొడుతూ రెచ్చగొడుతున్నారు హిందువుల్ని. అర్పించనా కొడకల్లారా, మీ దేవుడిని మీరు అవమానించండి, మాకు కూడా హ్యాపీగా ఉంది అని చెప్పి చప్పట్లు కొట్టారు తప్ప ఒక్కడన్నా అక్కడ గోవిందనామాలు చెప్తున్నాడేమో? వీళ్ళ ముఖాలు చూడండి. చూసారుగా, ఒక్కడి నోరు పెగులుతుంది అక్కడ? పెగలదు. ఎందుకంటే వాళ్ళు హిందువుల్ని అవమానిస్తున్నందుకు రెచ్చిపోయి చప్పట్లు కొట్టారు తప్ప వాళ్ళేమి గోవిందనామాల మీద ప్రేమతో కాదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కావాలని అక్కడ సాయిబు గ్యాంగ్ని కూర్చోపెట్టి హిందూ దేవుళ్ళ నామాలని అవమానింపచేసింది. ఇది 100% వైసీపీ చేసిన కుట్ర. సిగ్గు లేకుండా 11 సీట్లకు పడిపోయినా, ఏది 250 పైచిలకు దేవాలయాలపైన దాడులు జరిపించి 11 సీట్లకి పడిపోయినా సరే వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదు, తన బుద్ధి మార్చుకోను లేదు. ఇప్పటికీ కూడా ఆ పార్టీ వాళ్ళు జగన్ని మెప్పించాలని చెప్పేసి అవమానిస్తూనే ఉన్నారు. ఇలాంటి పనులే గతంలో చాలా పార్టీలు చేశాయి, ఇంకా చేసే అవకాశం కూడా ఉంది. దీనంతటికి కారణం ఏంటి? హిందువులు కూడా తమ యొక్క జాతి అస్తిత్వాన్ని, అందుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పదాలని మర్చిపోతూ ఉన్నారు. అందుకే హిందూ సమాజం మొత్తానికి కూడా ఒక చిన్న సూచన చేస్తున్నాను. దానికంటే ముందు వైసీపీని ప్రతి హిందువు డిమాండ్ చేయండి. హిందువులకు జరిగిన ఈ అవమానానికి, హిందూ దేవుళ్ల నామానికి, అన్య మతస్థులను కూర్చోపెట్టి చేసిన ఈ ఘోరానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారికంగా క్షమాపణ చెప్పాలి హిందువులకి. లేదంటే వచ్చే ఎలక్షన్స్ దాకా ఇది గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ భుజస్కంధం పైన ఉంటుంది.
ఇక చూద్దాం. బూతు పురాణం విప్పాడు. ఏదన్నా చిన్న మాట వచ్చాడన్నా 4 బూతులు తట్టంగానే హిందువులు మాట్లాడే మాట. లేదా పంచాంగం ఇప్పాడు రాయుడు. చివరికి కొన్ని టీవీ సీరియల్స్లో కూడా పంచ్ డైలాగులో ఇది ఆడు పంచాంగం ఇప్పాడంటేరా అంటారు. లేదు ఎవడైనా అప్పు ఎగ్గొట్టినా లేకపోతే ఏదన్నా కంపెనీ బోర్డు తిప్పేసినా టీవీలు కూడా టీవీ ఛానల్స్ న్యూస్ ఛానల్స్లో కూడా పంగనామాలు పెట్టారు, శటగోపం పెట్టారు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. నిజానికి పురాణం అంటే ఏమిటి? అదొక జ్ఞానం. పంచాంగం అంటే అది కాలానికి సంబంధించిన ఒక విజ్ఞానం. హారతి అంటే మన భక్తికి తార్కాణం. వైష్ణవులు పెట్టుకునే నిలువు నామాలు కావచ్చు, లేకపోతే స్మార్తులు శైవులు పెట్టుకునే అడ్డనామాలు కావచ్చు, శాక్తేయులు పెట్టుకునే గుండ్రటి తిలకం కావచ్చు, ఇవన్నీ కూడా మన సంప్రదాయం యొక్క ప్రకటన. మరి వీటిని నిత్యం మనవాళ్లే అవమానిస్తూ ఉంటే పక్కవాడిని గౌరవించమంటే వాడెందుకు గౌరవిస్తాడు? ఇవి మచ్చుకి కొన్ని పదాలు మాత్రమే చెప్తున్నా, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ అంతా రాసుకుంటూ వెళ్తుంటే చాంతాడంత అయిపోతుంది. చివరికి గోవింద అనే శబ్దాన్ని కూడా ఇంత అవమానకరంగా మార్చేశారు. గోవింద అంటే గోవులని రక్షించేవాడా అని భగవంతుడిని స్తుతించటం. అంతేనా? మన ఇంద్రియాలను అదుపు చేసేవాడు, నియంత్రణలో పెట్టుకోవటానికి సహాయం చేసేవాడా అని భగవంతుడికి శరణాగతి చేసుకోవటం. అంతేనా? గో అనే శబ్దానికి వేదమని, గో అనే శబ్దానికి భూమి అని కూడా అర్థం ఉంది. వింద అంటే రక్షించేవాడు. మరి అంతటి గొప్ప పదాన్ని ఈ నీచ రాజకీయాల కోసం ఇలాంటి లుచ్చా పార్టీలు వాడుకుంటూ ఉంటే మరి హిందువులుగా మనం ప్రశ్నించొద్దా? వీళ్లే కాదు, హిందువులకి కూడా బుద్ధి వచ్చేలాగా చెయ్యాలి. ఎందుకంటే ఒక పదం మారితే దాని భావం మారిపోతుంది. అదే భావమే మారిపోతే మన సంస్కృతి మొత్తం కూలిపోతుంది. ఇది ఓవర్ నైట్గా జరగకపోవచ్చు, ఒక్కసారిగా మారిపోకపోవచ్చు. కానీ కాలక్రమేణా ఎలా అయితే ఆ పదాలని వ్యంగ్యంగా హేళనగా మార్చి మనలోకి జొప్పించారో అదేవిధంగా స్లోగా మన వాళ్ళందరూ మారి అలాంటి పదాలు ఎవరైతే వాడతారో మన ఎదురుగా అప్పటికప్పుడే దాన్ని ఖండిస్తూ వెళుతూ ఉంటే ఖచ్చితంగా కొన్నాళ్ళకి మార్పు వస్తుంది. ఆ మార్పు కోసం ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించాలి. అందుకే ఈ రోజు నుంచి ప్రతి ఒక్క హిందువు ఒక ప్రతిజ్ఞ చేసుకుందాం. మన కళ్ళ ఎదురుగా లేదా మనకి వినిపించేటట్లుగా ఎవరైనా సరే మన సంస్కృతికి మన సంప్రదాయానికి సంబంధించిన ఇటువంటి పదాలని అవహేళన చేస్తూ ఉంటే వాటిని తక్షణమే వాళ్ళని సంస్కరించే ప్రయత్నం చేస్తామని, వాళ్ళకి అర్థమయ్యేలాగా చేస్తామని ప్రతిజ్ఞ చేసుకుందాం. ఎందుకంటే మాట మారితే మనం మారుతాం, మనం మారితే సమాజం ఆటోమేటిక్గా మారుతుంది. ప్రతి హిందువు గర్వంగా చెప్పండి, ఇది మా సంస్కృతి, ఇది మన సంస్కృతి, దాన్ని అవహేళన చేస్తే సహించేది లేదు అని ఇలాంటి హిందూ వ్యతిరేక పార్టీలకి నాయకులకి అందరికీ అర్థమయ్యేలాగా ప్రతి వాళ్ళు చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.